హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక కేసు అయితే తెర ముందుకు వచ్చింది. ఆయన ఎలక్ట్రీషియన్ని ఎవరైతే ఆయన ఇంటికి కరెంట్ రానివ్వకుండా కట్ చేశారో ఆయన్ని బెదిరిస్తూ ఒక ఆడియో కాల్ మాట్లాడడం ద్వారా అది బయటికి రావడం ద్వారా వైరల్ అయింది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే. ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు మొన్నటి వరకు ఓకేగా ఉన్నారు, తెలంగాణకు వచ్చారు, ఇక్కడ ఏదో వస్త్రానికి సంబంధించి ఒక షాప్ పెట్టాడు, మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంటాయి. మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీస్లోకి ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఏంటి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? బేసికల్లీ నాట్ ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్, కొంచెం ఈ టైప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ఉన్న లొకేషన్స్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని అల్లరి మూకలు తిరుగుతూనే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరే నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎందుకు 100 మంది. నేనున్నాను, దాసరి విజ్ఞాన్ ఎప్పుడు కాంట్రవర్సీలు చేస్తాడు, వాడొక అది ఏదో ఉంది. నా ఇల్లు రోడ్డు మీదే ఉంది, అటు ఇటు పోయేవాడు ఊరికే గేటు దాన్ని పోవడం, బెల్ నొక్కేసి వెళ్ళడం. ఎప్పుడైనా మంది అపార్ట్మెంట్ కాబట్టి అవేం లేవులే అంటే చెప్తున్నా. బేసికల్లీ చిల్లర ముక్కలు ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ బయట షూ ర్యాక్ ఉంటే దాన్ని తీసి షూస్ అని అటు ఇటు పడేయడం, లేదా లేసుల్ని కట్ చేయడం, చెప్పుల్ని కట్ చేయడం. సునకానందం ఇవి అంటే ఎవరు ఎక్కువ ట్రోల్లో గురవుతారో, ఎక్కువ మంది ట్రోల్స్ చేసి పలానా ఊర్లలో అని కొంతమంది అంటే ఆహా అని కొంతమంది అంటారు. అలాంటి పర్సన్స్ని బేసిక్గా చాలామంది అంటే ఈ అల్లరి మూకలు చాలామంది ఇన్సెన్స్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళొద్ది అంటే, వాళ్ళ ఇంట్లోకి ఏదన్నా ఇంటర్నెట్ కనెక్షన్ వెళ్తుంటే కావాలి అటు కట్ చేసిపోతారు. అలా రోజు ఇబ్బంది పడాలి. లేకపోతే అదేంటిది గేట్ ఇది తలుపులు తీసే ఉంటుంది కదా, దానికి బబుల్ గమ్ లాంటి ఇచ్చి వెళ్తారు. వాళ్ళు ఇలా తీసినప్పుడు అతుక్కోవాలి వాళ్ళకి. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. యాక్చువల్లీ మన ఇబ్బందులు కూడా వాడు చూడడు దగ్గర ఉండి, ఇబ్బంది ఊహించుకొని ఇలా ఇబ్బంది పడతారని ఊహించుకొని వాడు చేసేసి వెళ్ళిపోతాడు. అలాంటి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో, ఏఈ మురళీకృష్ణ మీద ఉన్న ఆరోపణ చెప్తున్నా, అది నిజమో కాదో నాకు తెలియదు. అతని మీద ఉన్న ఆరోపణ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ టీంకి అడిగితే నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. వీళ్ళు ఏం చెప్పారు అంటే, మురళీకృష్ణ వాణి అదే నియోజకవర్గంలో ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు ఎలక్ట్రీషియన్ అయినా ఒక ఊరు మనిషి అన్నప్పుడు నువ్వు నాకు తెలుసు, నువ్వు ప్లంబర్ అయినా నాకు తెలుసు, నువ్వు కార్పెంటర్ అయినా నాకు తెలుసు, మనందరం ఒక దగ్గరే ఉంటాం. అతను ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఏం చేశాడు అంటే వాళ్ళ కరెంట్ని కట్ చేశాడు. అది ఎప్పుడు వీళ్ళు యాక్చువల్గా టైంకి బిల్ కట్టాల, వీళ్ళ తప్పు కూడా ఉంది కొంచెం. అది తప్పు కూడా కాదు, వీళ్ళు ఆ టైంలో అక్కడ లేరు, ఇక్కడ ఈ షాప్ అని అదని ఇదని తిరుగుతున్నారు. కొత్త వస్త్రాలు ఏమోడు పెట్టి దాంట్లో కలెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ ఒక హడావిడిలో తిరుగుతున్నారు. ఈ హడావిడిలో అన్ఎక్స్పెక్టెడ్గా అది మాధురి గారి పేరు మీదే ఉంది. వీళ్ళకి ఏంటంటే మన జీపే ఆర్ ఫోన్పేకి వచ్చే నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి. అది గమనించాల. ఆ తర్వాత అరే కరెంటు బిల్ కట్టాలి అని నోటిఫికేషన్ వస్తే ఒకసారి చూసుకొని వెంటనే కట్టేశాడు. అది కట్టి కూడా 1 వీక్ అయ్యింది. 1 వీక్ అయింది. ఇప్పుడు ఈ ఆడియో ఎప్పుడైతే లీక్ అయిందో, ఆడియో లీక్కి 1 వీక్ అయింది బిఫోర్. తను కట్టాడు. బట్ ఇతను ఏం చేశాడంటే దాన్ని కట్ చేసి వెళ్ళాడు. ఇతను ఎప్పుడు కట్ చేశాడు? బిల్లు కట్టని రోజు వచ్చే కట్ చేశాడు. ఇతను కట్ చేసినట్టు వీళ్ళకి తెలియదు. వీళ్ళు బిల్లు కట్టిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే కనెక్షన్ పీకేస్తారు, మళ్ళీ వచ్చి వీళ్ళు బిల్ కట్టాక పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వైర్ కట్ చేస్తారు, దానికి మళ్ళీ వీళ్ళు వెళ్ళి కరెంట్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకొని రావాలి. సో మురళి నన్ను కావాలనే ఇబ్బంది పెట్టాడు తెలుసు. తనకి వాణి చెప్పిందో, లేకపోతే ఇంకెవరు చెప్పారో, లేకపోతే తను నాకు అపోజిషనో నన్ను ఇబ్బంది పెట్టాలని చేశాడు. నా వాడైతే కాదు మురళి, నన్ను ఇష్టపడేవాడైతే కాదు. సో కావాలనే కట్ చేశాడు అని చెప్పేసి తను ఫస్ట్ మురళికి కాల్ చేశాడు, అలా ఎలా చేస్తావు నువ్వు అని. తను నువ్వు నా ఇంటికి ఎలా కట్ చేస్తావు, ఫస్ట్ ఎలా కట్ చేస్తావు అని అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆన్ డ్యూటీ కార్స్ రోడ్ల మీద తిరుగుతాయి కదా, ఎందుకు గవర్నమెంట్ ఆన్ డ్యూటీ కార్లకు కొంచెం సైడ్ ఇవ్వండి అంటారు అంటే, ప్రభుత్వ పనులలో వెళ్ళే వాళ్ళకి కొంచెం వాళ్ళ సౌకర్యార్థం ఏముంటుందో
వదిలేయండి అని. ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్సీని, నేను గవర్నమెంట్ డ్యూటీలోనే ఉన్నాను. నా ఇంట్లో ఆ టైంకి ఏ సిస్టమ్ ఆఫ్ అయిద్దో నీకు తెలియదు, ఏది ఉంటుందో నీకు తెలియదు. నువ్వు అలా ఎలా కట్ చేస్తావు అనే కోణంలో తను క్వశ్చన్ చేశాడు. కానీ బెదిరించినట్లుగా నా ఎలా నిన్ను చూస్తా, నీ ఎంత చూస్తా కోర్స్ ఎస్ ఎవరికైనా కోపం వస్తుంది. అది కొంచెం అందరినీ నొప్పిస్తుంది. నొప్పితే తప్పేమీ లేదని అనడంలో నాకైతే నాకు తప్పేమీ లేదంటే అనిపించింది. హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా అలాగే మాట్లాడతారు. నువ్వు ఎందుకు కట్ చేసావు అని అడిగితే తను ఏం చెప్పాలి? నేను ఏ రోజైతే కట్ చేశానో ఆ రోజే కొన్ని గంటల్లో మీరు కట్ ఉండొచ్చు సార్, చిన్న ఇది అయ్యింది, ఇమీడియట్లీ వెళ్ళి నేను దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తా అనే ఆన్సర్ అవతల వ్యక్తి నుంచి వస్తే యువతల మనుషులు రెచ్చిపోరు. అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని వితండవాదం చేస్తున్న కొద్దీ అవతల కోపం వస్తుంది. ఎవరైనా సరే వస్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఏమి గ్రహాంతరవాసి కాదుగా, మార్స్ నుంచి రాలా, ప్లూటో నుంచి రాలా, ఇక్కడే పుట్టాడు, టెక్కల్లోనే పెరిగాడు. ఆయన కూడా మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఆ మాత్రం కోపం వస్తుంది. దట్ హ్యాపెన్స్. అవతలోడు హర్ట్ అయితే అది వాడి కర్మ. హర్ట్ అవ్వడం అనేది వాడి పర్సనల్. వాడు హర్ట్ అయ్యాడు అనేది వాడి పర్సనల్. అంటే వాడు ఎందుకు హర్ట్ అయ్యాడో వాడికి తెలియాలి. అంటే ఇది ఇంత సెన్సేషన్ అవడానికి రీజన్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ బూతులు తిట్టాడు. అసలు ఎలా మాట్లాడా దువ్వాడ శ్రీనివాస్ ఘనకార్యం చూడండి, ఆ లాంగ్వేజ్ చూడండి, ఎంత నీచంగా మాట్లాడాలని వైరల్ అవుతా. అసలు అందులో నీచంగా ఏమీ అనలా. తను ఎలా కట్ చేస్తావురా నువ్వు? ఒక ఎమ్మెల్సీ అని నన్ను ఎలా కట్ చేస్తావు నువ్వు? నాయాలా అనే ఒక పదం వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇవ్వకుండా కట్ చేశాడు. వితౌట్ ఇంటిమేషనే కట్ చేశాడు. సో దట్స్ వై అంటే తనేమంటే మేడంకి ఆల్రెడీ 5 సార్లు చెప్పానండి అంటాను. 5 సార్లు చెప్తే తను చెప్తుంది, నువ్వు చెప్పలేదు. కట్టినట్టుగా ఉన్న బిల్స్ ఏంటి మరి? అది ఏంటి ఎక్కడో మిస్కమ్యూనికేషన్ లేదు. మాకు చాలా మంది ఎలక్ట్రీషియన్స్ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, 2 months నుంచి బిల్ కట్టట్లేదు అని చేస్తే వాళ్ళు చెప్పరు, ఫోన్ వచ్చి టాక్ కట్ చేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళి మళ్ళీ ఇప్పుడే కట్ లేదండి మేము కట్టేసాము 11 o'clock చూడండి అంటే ఆయన రాడు, ఇంకా ఫోన్ ఎత్తారు, ఎప్పుడుకో వస్తారు. ఇట్ హ్యాపెన్స్ చాలా మంది దగ్గర. ఎమ్మెల్సీ విషయంలో జరగడం తప్పనే ఫీల్. ఎమ్మెల్సీ విషయంలో జరగడం తప్పేం లేదు. వాళ్ళకి కామన్ మ్యాన్ అయితే మాత్రం కూడా అలా చేయకూడదు కదా. ఇప్పుడు నీకు ఒక ఇంటిమేషన్ సరే, ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి ఆన్లైన్లో పొరపాటున కూడా కొంతమంది బిజీగా ఉండే పర్సన్స్ చూసుకోరు. మేబీ ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నీ ఛానల్లో వాగుతున్నా, నీది అయిన తర్వాత ఎప్పుడు వస్తున్నారండి మీరు 1 గంటకు రమ్మని ఇంకొకరు కాల్ చేస్తారు, అటు ఇటు వెళ్తున్నారు. రోజు 12 ఛానల్ తెరిస్తారు, ఇంటికి వస్తారు, లేట్ అయింది. ఎప్పుడు రాత్రి 12 o'clock ఫోన్ ఓపెన్ చేస్తే అప్పుడు నాకేమన్నా ఫోన్పే ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటే మనం ఫోన్పే ఓపెన్ చేస్తే అప్పుడు మనకు అలర్ట్ ఇస్తుంది, బిల్ పెండింగ్ అని, ఐదర్ పోస్ట్ పెయిడ్ ఆర్ వాట్ ఎవర్. అలా ఉంటే చూసుకొని అరే ఇదేదో కట్టాలి కదా అని కడతారు కొంతమంది. అది కూడా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తిరుగుతా కొన్ని పనులు. ఇప్పుడు దువ్వాడ ఉన్న పొజిషన్లో ఫోన్పేలు చేసేలాగా ఆయన తిరగట్లా. ఫోన్పేలలో లిమిట్ ఓన్లీ 1 lakh ఓన్లీ, ఐదర్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్ అయినా ఓ లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద ఎత్తున వ్యాపారం పెట్టారు, మోస్ట్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి పేమెంట్లు ప్రాక్టికల్గా చూడు, మేము సమ్ టైమ్స్ మర్చిపోయి ఉంటారు, తెలియదు. అసలు నన్ను అడిగితే వీళ్ళున్న సిచ్యువేషన్కి వీళ్ళున్న పొజిషన్ వీళ్ళ చుట్టూ మినిమం ఒక 5-6 మంది అయితే ఉంటారు. పిఏ అవనండి, అసిస్టెంట్ అవనండి, మొత్తం ఇల్లు హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవడో ఒకటి ఉంటాడు మెయింటెనెన్స్. అతను కదా చూసుకొని ఉండాలి. వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. డైరెక్ట్ ఎమ్మెల్సీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడో నేను నమ్మను, డైరెక్ట్ మాధురి ఇన్వాల్వ్ అవుతారో నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా మన బిల్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ మన పేరు మీద మన ఫోన్లకే వస్తాయి. ఓకే, బట్ వాళ్ళు హ్యాండిల్ చేయడానికి కొంతమందిని హ్యాండిల్ చేయాలంటే నేను చూసుకోవాలి కదా. చూసుకుంటే ఒరే ఇదేదో కట్టరా అని వాళ్ళకి చెప్పొచ్చు. నేను అసలు చూసుకోకపోతే ప్రాబ్లం వచ్చేది. ఎలా హ్యాండిల్ చేస్తారు? చూసుకోలేక అరే ఇట్లా అయిపోయిందా అని చెప్పి ఆ టైంకి డ్యూ డేట్కి కట్టేస్తే అదే టైంకి కొంచెం వీళ్ళు ఇక్కడ లేని టైం చూసి అవతలడు వచ్చి కూడా వాడి డ్యూటీ ప్రకారంగా కట్ చేసుకొని వెళ్తాడు. సో ఒక ప్రభుత్వ కార్యాలయానికి నువ్వు కనీసం 2-3 ఇంటిమేషన్లను ఇవ్వకుండా అలా అంటే ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్గా కూడా చేసుకున్నాడు దాన్ని యాక్చువల్గా చెప్పాలి అని. నువ్వు వితౌట్ ఇంటిమేషన్ ఎలా కట్ చేస్తావు అని ఆయన కోపం రావడంలోనూ కూడా తప్పలేదు. పరువు పోద్దు కదా, అంత వస్తారు కలవడానికి టక్కుని కట్ చేస్తావు, పవర్ లేదంటే పరువు పోద్దు కదా. అంటే ఏ రకంగా చూసినా సరే ఆయన కోప్పడంలో తప్పైతే లేదు. ఆయన స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తారు. వీళ్ళు కూడా 1-2 సార్లు నువ్వు ఇంటిమేషన్ ఇచ్చి నేను కట్టపోరా ఏం చేసుకుంటావు చేసుకో అంటే తప్పు. నేను కట్టాను అయినా సరే నువ్వు ఎలా కట్ చేస్తావు అనడం తప్పు. ఏదైనా కక్షపూరితంగా జరిగిందా? ఇది ఎవరో ఉండి
బ్యాక్ సైడ్ నడిపించి రాజకీయ నాయకులు కక్షపూర్తిగా ఇందాక మనం అనుకున్నాం కదా. అదే నేను చిల్లర వ్యక్తులు అన్నాను కదా, అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు అంతే. సో ఇప్పుడు ఏంట్రా కరెంటు బిల్ల, నేను ఎవరినో తెలుసా, కట్టను పోరానా నాయాలా అంటే తప్పు. ఒరే నేను కట్టిన తర్వాత నా కరెంట్ ఎలా కట్ చేస్తావురా అంటే యాజ్ ఏ కన్జ్యూమర్గా అడిగాడు. దట్ ఈస్ నాట్ రాంగ్. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.